ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని తేడాలు అయితే వస్తూ ఉంటాయి కదా. కొన్ని సిమ్టమ్స్లో కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఒక 10 మంది గర్భిణీలు ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. వాటిలో చూసుకున్నప్పుడు 5 మందిని పరిశీలించినప్పుడు అందులో ముగ్గురు బాయ్ బేబీని కన్నప్పుడు ఆ ముగ్గురికి ఉండే కామన్గా కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. వాటిని ఏంటి అనేది షేర్ చేద్దాము. సో ప్రీవియస్ వీడియోస్ నుంచి మనకి కమెంట్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని తేడాలు అనేవి ఉంటాయి కదా. జనరల్గా ప్రెగ్నెన్సీలో బాయ్ బేబీని కన్సీవ్ అయినప్పుడు ఎలాంటి తేడాలు ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ లక్షణాలు కనిపిస్తాయి అనేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్పైసీ ఫుడ్. అంతవరకు వాళ్ళు పెద్ద స్పైసీ తినకపోయినా కానీ ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయినప్పటి నుంచి కొంతమందికి 5th మంత్ వరకు వామిటింగ్స్ అలా ఉన్నా 6th మంత్ నుంచి కొంచెం స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవాలనిపించింది. కొంచెం పుల్లగా అండ్ స్పైసీగా ఫుడ్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు. ఒక స్వీట్ ఒక హాట్ పెట్టినప్పుడు ఎక్కువగా హాట్ వైపు అయితే మొగ్గు చూపిస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా బేబీ కదులుతున్నట్లుగా అనిపిస్తుందంట. ఎక్కువగా బేబీ ఇటు సైడే ఉంటుంది అన్నట్లుగా అనిపిస్తుంది. సో దాని ద్వారా కాలు కూడా లెఫ్ట్ సైడ్ కొంచెం లాగేస్తున్నట్టు, ఏది ఎప్పుడు 7th 8th 9th మంత్లో కొంచెం లెఫ్ట్ సైడ్ కాలు లాగేస్తున్నట్లుగా, కొంచెం పిక్కలు పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాళ్ళు అలాగా లాగేయడము, లెఫ్ట్ సైడ్ బేబీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్కువగా లాగేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ ట్రైమిస్టర్లో 3rd ట్రైమిస్టర్లో అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ సమస్యలు ఏవి కూడా ఉండవు. అండ్ అలానే కాకుండా ఎక్కువగా కళలో అలాగ డ్రీమ్స్లో పండ్లు ఎక్కువగా కనిపించడం, అండ్ బిల్డింగ్స్ కనిపించడం, కార్స్ కనిపించడం అలాగా కనిపిస్తూ ఉంటుంటే అంటూ ఉంటారు, పండ్లు ఇలాగ కనిపించినాయి అంటే ఓకే బేబీ పై పుడుతుంది అనేసి. సో ఇంకొకటి వచ్చేసి త్వరగా కోపం వస్తుంది, త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళల్లో. కొంతమందికి 5th మంత్ వరకే ఉంటాయి, కొంతమందికి ఆ తర్వాత కూడా ఉంటాయి, కనిపోయేంత వరకు ఉంటాయి. ప్రధానికి కోపం రావడం కానీ, త్వరగా బాధపడటం కానీ అలాగా కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి నెక్ బ్లాక్ అయిపోతుంది, మెడ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మలే, దాన్ని హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా అలా వస్తుంది అని అంటూ ఉంటారు. ఐదర్ అది కానీ ఇది కానీ. ఇలా అయిన వాళ్ళకి ఏమంటే నాకు ఈ బేబీ బాయ్ అప్పుడు ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి ఓకే ఇది బేబీ బాయ్ సిమ్టమ్ అని చెప్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి చిన్న గుల్లలు వచ్చేస్తూ ఉంటాయి వీపు మీద, స్కిన్ మీద ఇరిటేషన్ లాగా చిన్న గుల్లలు వచ్చేస్తాయి. కొంతమందికి చేతుల మీద కూడా వచ్చేస్తాయి, చేతుల మీద వీటి మీద చిన్న గుల్లలు వచ్చేస్తాయి. ఆఫ్టర్ డెలివరీ వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఎలాంటి క్రీమ్స్ సోప్స్ కూడా వాడాల్సిన పని లేదు. అండ్ అలాగే వచ్చేసి హెడేక్ అనేది కొంచెం ఉంటుంది ఎవరికి, కొంచెం 5th మంత్ వరకు ఉంటుంది కొంతమందికి. 8th మంత్లో కొంచెం 3rd ట్రైమిస్టర్లో కొంచెం హెడేక్ రావడము అలాగా అనిపిస్తూ ఉంటుంది. మొహం అయితే పీక్కుపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మొహం కొంచెం డల్గా, ఇంకా డెలివరీ అవుతాము ఇంకొక 1 మంత్లో 2 మంత్లో అనగా మొహం బాగా పీక్కుపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో దాని ద్వారా కూడా బేబీ బాయ్ లోపల ఉన్నాడు అని అంటూ ఉంటారు. అంటే ఇంకోటి కొద్దిగా మాట్లాడుతున్నా కొంచెం ఆయాసంగా, కొంచెం దమ్ముగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేబీ బాయ్ని క్యారీ చేసే వాళ్ళకి కొన్ని లక్షణాలు అయితే ఇలా ఉంటాయి అని చెప్తారు. వీటిని 100% కరెక్ట్ అని చెప్పలేము, కానీ కొంతమంది బేబీ బాయ్ని కన్న వాళ్ళల్లో రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకుంది, నాకు కూడా ఇలానే ఉంది, ఈ సిమ్టమ్ ఉంది అని అంటూ ఉంటారు. ఇవి దానివల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఏమన్నా హార్మోనల్స్ చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా మనం అదే చెప్పలేము, కానీ కొంతమందిలో అయితే దాదాపుగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది, ఏ బేబీ లోపల ఉంది, ఏ బేబీ బయటకు వస్తుంది, నాకు ఏ బేబీ డెలివరీ అవుతాము అని కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి కొంచెం మనకు ఒక టైం పాస్ లాగా అన్నమాట. ఓకే ఈ సిమ్టమ్స్లో 8 సిమ్టమ్స్ నాకున్నాయి ఏంటి అనేది. ఇన్ కేస్ ఈ సిమ్టమ్స్ అన్నీ మీరు విన్నారు కదా, మీకు బేబీ బాయ్ పుట్టిందనుకోండి, ఈ సిమ్టమ్స్లో ఒక 5 సిమ్టమ్స్ ఉన్నా మీరు దీన్ని నమ్మేస్తారు. అవును నాకు బాయ్ బేబీ పుట్టాడు, సో నాకు ఈ సిమ్టమ్స్లో కనీసం 5 ఉన్నా కానీ నాకు కొంచెం నమ్మశక్యం అవుతుంది. అదే గర్ల్ బేబీ పుట్టిందనుకోండి, కొంచెం నమ్మడానికి కొంచెం ఓకే ఇలా కాదు, నాకైతే ఈ సిమ్టమ్స్ ఉన్నా కానీ నాకు గర్ల్ బేబీ పుట్టింది అని అంటూ ఉంటారు కదా. సో అలాగా మనకున్న సిమ్టమ్స్ని బట్టి ఎదుటి వాళ్ళు చెప్తారన్నమాట, ఈ బేబీ పుడుతుంది నీకు ఇలా ఉంటుంది అనేసి. ఇవే కాదు ఇంకా చాలా ఓల్డ్ మైత్స్ అయితే ఉన్నాయి, నేను వాటిని కూడా షేర్ చేస్తాను. వాటిల్లో ఎంతవరకు మీ ప్రెగ్నెన్సీలో బాయ్ బేబీని కన్నప్పుడు, గర్ల్ బేబీని కన్నప్పుడు వీటిలో ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో మీకు ఐడియా వస్తుంది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో.